హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ప్రెజెంట్ అయితే మనకి ఇంటర్‌లింక్‌లో డావో ఓటింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఈ డావో ఓటింగ్ అనేది ప్రతి ఒక్క ఇంటర్‌లింక్ మైనర్‌కి గూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వేసే ఓటింగ్ బట్టే కంపెనీ ఒక ఆలోచన తీసుకొని మనకనేది కాయిన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తది. దాన్ని బట్టి మనకొక అమౌంట్ మనం తీసుకునే ఛాన్స్ ఉంటదన్నమాట. ఓకే. ఎగ్జాంపుల్‌కి ఓటింగ్ మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. దాని తర్వాత ఇంటర్నెట్‌లో చెక్కర్లు కొడుతున్న ఓటింగ్ ఫోటోస్ కూడా చూపించి అసలు దాని సబ్జెక్ట్ గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి మీకిక్కడ ఈ రకంగా అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటారు. ఇక్కడ నేను చాలా సార్లు చెప్తున్నాను రీసెంట్‌గా ఎవరికైతే ఇక్కడ కాయిన్స్ కనిపించకుండా స్టార్స్ కనిపిస్తున్నాయో వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. కేవలం మీరు ఒకసారి దీని మీద ఇలా టచ్ చేస్తే చాలు స్టార్స్ మీద మీ కాయిన్స్ అనేవి కనిపిస్తాయి. మళ్ళీ మీరు టచ్ చేస్తే కాయిన్స్ అనేవి కనిపించవు అంతే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి డావో ఓటింగ్ కాబట్టి కింద మీకు ప్లే స్టోర్ సింబల్ కనిపిస్తుంది కదా! మూడో ఆప్షన్ అన్నమాట. ఇక్కడి నుంచి మూడో ఆప్షన్ స్టోర్ సింబల్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంటర్‌లింక్ డావో అని ఆప్షన్ ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. ఓకే. డావో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా కింద ఓపెన్ అని రావాలి. పైన ఓపెన్ కాదండి. ఎందుకంటే పైన యాడ్స్ వస్తాయి. ఈ కింద ఓపెన్ అని చూసారు. దీని మీద క్లిక్ చేయండి. ఓకే. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సైన్ అప్ అని అడుగుతుంది. సైన్ ఇన్ అని. దీని మీద క్లిక్ చేసి మీ ఐడీ నెంబర్‌తో సైన్ ఇన్ అయిపోండి. ఓకే. ఆహ్, నెట్ కొంచెం స్లో ఉందండి. ఎందుకంటే ప్రస్తుతానికి అయోధ్య వచ్చామన్నమాట. ఇది కొంచెం నెట్ అనేది స్లో ఉంది. ఆహ్, ఇక్కడ మనకి ఎప్పటికప్పుడు డావో ఓటింగ్. డావో అంటే మొత్తం మన కంపెనీ వాళ్ళు, మన కోర్ టీమ్ మెంబర్స్ అలాగే మన ఇంటర్‌లింక్‌లో మైనింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా మనకేదైనా వాళ్ళు చేసేటప్పుడు ఒకటి సార్లు, 2 సార్లు వాళ్ళు మనకి ఓటింగ్ యేసుకునే ఆప్షన్ ఇస్తారు. దాన్ని బట్టి మన పవర్ మనం చూపిచ్చి మనకేది ఇష్టం, మనకేది బెటర్ అనిపిస్తుందో దాన్ని బట్టి మనం ఓటింగ్ యేసినట్టయితే మనకు కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇది ఓటింగ్ అనే దానికి మెయిన్ ఉద్దేశం మాట. ఓకే. ఇక్కడ చూసారు కదా! లాక్ అండ్ వెస్టింగ్ ఐటీఎల్‌జీ అని చెప్పి ఉందన్నమాట. ఇక్కడ మే 22 తారీఖున మనకైతే దీని అప్డేట్ అనేది వచ్చింది. ఇక్కడ మనకు మొత్తం కూడా కిందకి స్క్రోలింగ్ చేస్తే దీనికి సంబంధించిన స్టోరీ మొత్తం ఉంటది. ఇదంతా మనం చదవకుండా ఇంటర్‌లింక్‌లో ప్రెజెంట్ చెక్కులు కొడుతున్న కొన్ని ఫోటోస్ ఏవంటే ఇయేనండి. ఇయే మాట. ఓకే. ఈ ఫోటోసే చెక్కులు కొడుతున్నాయి. మనం అక్కడెక్కడ చూసింది కాకుండా అఫీషియల్‌గా ఇంటర్‌లింక్ అప్లికేషన్ ఉన్నదే మనం నమ్మితేనే మనకు బెనిఫిట్ ఎప్పుడైనా సరే. ఓకేనండి. ఇక్కడ మన కాయిన్స్ ఎంతకాలం దాస్తే ఎంతొస్తాయి? ఎంత వెస్టింగ్ జరుగుద్దనేది కొద్దిగా మనకు అర్థమయ్యే విధంగా వాళ్ళు కొన్ని చెప్పారు. దాన్ని ఇంకా మనకు అర్థమయ్యే విధంగా నేనైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇగోండి ఇక్కడ చూసారు కదా! హార్డ్‌కోర్ యాంటీ డోపింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ పైన. ఇక్కడ ఏం రాశారు? మెయిన్ లాకింగు అలాగే వెస్టింగ్ అలౌడ్. ఇయర్స్ ఇదంతా స్టార్టింగ్ అంతా ఇయర్స్ మాట. రెండో కాలమ్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి మొత్తం కాలమ్స్ ఉన్నాయి కదా! ఇదొచ్చేసి లాకింగ్ పీరియడ్, వెస్టింగ్ పీరియడ్. ఇదొచ్చేసి మనం ఎంత లాక్ చేస్తే ఎంత అమౌంట్ వస్తదని, అలాగే మాక్సిమం ఎంతకాలం లాక్ చేయొచ్చు అనేది ఇది. లాస్ట్ వచ్చేసి మాక్సిమం మనకి ఎంత ఐటీఎల్‌జీ లాక్ చేస్తే వస్తదనేది ఇది. ఈ మొత్తం కూడా స్ట్రెయిట్‌గా మీరు ఈ విధంగా చూసుకోవాలన్నమాట. ఓకే. ఈ విధంగా చెక్ చేసుకుంటేనే మీకు ఇది క్లారిటీ అనేది వస్తది. ఓకేనండి. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మనం ఫస్ట్‌ది చూద్దాము. ఫస్ట్‌దొచ్చేసి ఏంటి? 0 మంత్. అంటే అప్పటికప్పుడే మీరు ఒకవేళ ఐటీఎల్‌జీలు మీకొచ్చిన తర్వాత ఐటీఎల్‌గా మార్చుకోవాలి. అంటే నేను ఎక్కువ కాలం దాయలేను. నాకు అంత ఓపిక లేదు. నాకు వెంటనే కాయిన్స్ కావాలి. నేను వెంటనే సేల్ చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఎందుకంటే మనకి జూన్ ఎండింగ్ కల్లా ప్రైవేట్ మైండెట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా మందికైతే హుషారుగా ఉన్నారన్నమాట మనోళ్ళు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అందరికీ కేవైసీలు అవ్వాలి. కేవైసీలు కొంతమందికి అవ్వట్లేదు. ఎందుకంటే దానికి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు చేసినయి ఉంటాయి. ఇంకోటొచ్చేసి మన ఉంటాయి. అలాగే మనం గూడా కొన్ని మన సొంతంగా గూడా కొద్దిగా బద్ధకిచ్చి మైనింగ్‌లు చేయకపోవడం, గ్రూప్ వాళ్ళని యాక్టివ్‌గా చేయకపోవడం వల్ల కూడా హెచ్‌ఎస్ స్కోర్ తగ్గడం, అలాగే అంబాసిడర్‌లకైతే ఏసీఎస్ స్కోర్ తగ్గడం. దీనివల్ల కూడా కొంతమందికి ఇబ్బందులనేవి జరిగినమాట. ఓకే. కాబట్టి అయన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఎగ్జాంపుల్ మీకు ఒక విధంగా చెప్తాను. మీరు దాన్ని బట్టి మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇయన్నీ ఇదే పర్ఫెక్టా అంటే మళ్ళీ దీన్ని వాళ్ళు ఇంకేమైనా మోడిఫై చేసి చేస్తే తేవచ్చు. లేదా ఇదే ఫైనల్ అయ్యే అవకాశం గూడా ఉందన్నమాట. ఇది కన్ఫర్మ్ అనుకోమాకండి. ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ అఫీషియల్ పేజ్‌లో అప్లికేషన్‌లోకెళ్ళి నేను చూపిస్తున్నా. ఓకే. కాబట్టి ఇక్కడ మీరు ఒక్క నెల గూడా ఆగకుండా, దాయకుండా దాన్ని అమ్మేయాలనుకుంటే మీ దగ్గర వెరిఫైడ్ ఐటీఎల్‌జీ 200 వచ్చినాయనుకోండి. అప్పుడు దాని నుంచి ఒక ఐటీఎల్ మాత్రం మీరు అమ్మగలరు. ఓకే. 20:1 అనేది మనకప్పుడు చెప్పారు కదా! బేసిక్‌గా అంతకన్నా కూడా ఇది చాలా 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 తక్కువ వస్తున్నట్టే మాట. ఎందుకంటే 200 వెరిఫైడ్ ఐటీఎల్‌జీకి కేవలం ఒక్క ఐటీఎల్ మాత్రమే వస్తది. వెంటనే అమ్ముకోవాలనుకుంటే. ఓకే. అలా కాకుండా మీరు
10 ఇయర్స్ దాకా పెట్టుకున్నారనుకోండి 10 ఇయర్స్ పెట్టుకోవచ్చు. లేదా 180 మంత్స్ కూడా పెట్టుకోవచ్చన్నమాట. ఇలా పెట్టుకుంటే మీకేమొస్తదంటే ఇక్కడ చూసారు కదా! ఇక్కడొచ్చేసి 0.5 ఐటీఎల్‌కి ఒక ఐటీఎల్ వస్తది. ఓకేనా? అంటే మీకు ఎక్కువ కాలం పెట్టుకుంటే ఎక్కువ ఐటీఎల్ అనేవి వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ మనకు రెండో కాలంలో బ్యాలెన్స్ గ్రోత్ అని చెప్పి ఇక్కడ ఇంకో రెండో ఆప్షన్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ వీళ్ళు ఒక నెల కూడా పెట్టకపోతే ఏమొస్తదనేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. 160 ఐటీఎల్‌జీకి ఒక ఐటీఎల్ వస్తదని చెప్తున్నారు. ఓకే. అలాగే ఇక్కడొచ్చేసి 5 ఇయర్స్ 120 మంత్స్ మీరు పెట్టుకున్నట్టయితే ఇక్కడ మనకి 1.125 ఐటీఎల్‌కి 1 ఐటీఎల్ వస్తదంటున్నారు. అంటే ఇయన్నీ ఎగ్జాంపుల్స్ మాట. ఇది ఖచ్చితంగా ఇదే అని చెప్పలేము మనం. ఇయన్నీ ఎగ్జాంపుల్స్. ఓకేనండి? ఓకే. ఇక్కడ 160 కాయిన్‌లున్నోళ్ళకి ఒక ఐటీఎల్ అనేది అప్పటికప్పుడు అమ్ముకోవాలంటే వస్తది. లేదు అనుకుంటే మీరు 5 ఇయర్స్ పెట్టుకుంటే మీకొచ్చేసి 5 ఇయర్స్ తర్వాత మీ దగ్గర ఎన్నైతే ఐటీఎల్‌జీ ఉన్నాయో అన్ని ఐటీఎల్‌జీలు కన్నా కూడా ఇంచుమించు ఎక్కువ మీకు ఐటీఎల్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇది రెండోది వాళ్ళు చెప్పింది. ఇంకా మూడోది అండ్ ఫైనల్ సప్లై అండ్ కంట్రోల్. ఓకే. ఇక్కడ మనకి ఏమొచ్చిందని చెక్ చేసినట్టయితే 0 ఇయర్స్‌కొచ్చేసి 160 ఐటీఎల్‌జీ వెరిఫైడ్ అయ్యొస్తే దాంట్లో ఒకటొస్తది సేమ్ దానిలాగే. నెక్స్ట్ వచ్చేసి 3 ఇయర్స్ మీరు పెట్టుకోగలిగితే 12 ఐటీఎల్‌జీకి ఒక ఐటీఎల్ అనేది వస్తది. 3 ఇయర్స్ అంటే 72 మంత్స్ మాట. ఇక్కడ చూసారు కదా! సంవత్సరాలు, మంత్స్ అన్నీ గూడా మూడో కాలం అంటే మ్యాక్స్ లాక్ అండ్ వెస్టింగ్ అలౌడ్ అని చెప్పి ఇక్కడ రాయడం జరిగిందన్నమాట. లాస్ట్ వచ్చేసి రేషియో ఆఫ్ మాక్సిమం కామెంట్ అని చెప్పి రాయడం జరిగిందన్నమాట. కమిట్మెంట్ అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. ఓకే. దీని ప్రకారం ఇంకా ఈజీగా 2 నిమిషాలు చెప్పాలంటే ఇక్కడ ఒక్క సంవత్సరం కూడా మీరు దాయకుండా ఉంటే స్టార్టింగ్ మనకి 200 ఐటీఎల్‌కి ఒకటొచ్చే ఛాన్స్ ఉంది. లేదా 160 ఐటీఎల్‌జీకి ఒకటొచ్చేదుంది. మూడోది కూడా సేమ్ 120 ఐటీఎల్‌జీకి ఒకటొస్తది. లేదు మేము కొంతకాలం లాక్ పెట్టుకుంటాం, కొంతకాలం దాచుకుంటాం అనుకుంటే 10 ఇయర్స్‌కి అంటే 180 నెలలకి 0.5 ఐటీఎల్‌జీకి కూడా ఒక ఐటీఎల్ వస్తది. అంటే ఒక ఐటీఎల్‌జీ కన్నా కూడా ఐటీఎల్ ఎక్కువొస్తదన్నమాట. అప్పుడు ఇప్పుడు 10 ఇయర్స్ దాకా మీరు దాచుకుంటే. లేదు 5 ఇయర్స్ దాచుకుంటాననుకుంటే 1.25 ఐటీఎల్‌జీకి 1 ఐటీఎల్ అనేది వస్తది. లేదు 3 ఇయర్స్ మీరు దాచుకోవాలనుకుంటే 12 ఐటీఎల్‌జీ వెరిఫైడ్ ఐటీఎల్‌జీకి ఒక ఐటీఎల్ వస్తది. ఓకే. ప్రైజ్ ప్రిడిక్షన్ వచ్చేసి నేనైతే $3-10 అనుకుంటున్నాను. అంతకన్నా ఎక్కువుంటే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఎక్కువ ప్రైజ్ ప్రిడిక్ట్ చేయడం మనం చేయకూడదు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓవర్ డోస్ అయిపోద్దన్నమాట మన వాళ్ళకి. దానివల్ల మనమే ఇబ్బంది పడతాం. ఓకే. కాబట్టి ఎక్కువగా నేనైతే ఆహ్, చెప్పట్లేదు. మాక్సిమం ఎంత అంటే అంతే. $3 నుంచి మినిమమ్ $10 కొన్నిసార్లు $10 దాటే అవకాశం కూడా ఉంది. ఎందుకు ఎక్కువుందంటే ఇక్కడ చూసినట్టయితే మరీ 200 ఐటీఎల్‌కి ఒక ఐటీఎల్ వస్తుంది కాబట్టి మీ దగ్గర 2000 ఐటీఎల్ ఉన్నా 20 ఐటీఎల్ మాత్రం వస్తాయి. అలాగే 2,00,000 ఉంటే 200 ఐటీఎల్ మాత్రం వస్తాయి. వెరిఫైడ్ అయితేనే. అది కూడా గుర్తుపెట్టుకోండి. వెరిఫైడ్ ఐటీఎల్ వస్తాయి. వెరిఫైడ్ ఎంత అవుతాయి అనేది కూడా మనకి ఇంకా రేషియో వీళ్ళు క్లారిటీగా చెప్పలేదు. ఓకే. ఇదంతా కూడా మనకి డావో ఓటింగ్ చేయడానికి అవకాశం ఇస్తారు. ఇంకా ప్రెజెంట్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ ఓటింగ్ చేయడానికి కూడా ఎటువంటి ఇక్కడ ఆప్షన్స్ కూడా మనకైతే రావడం జరిగిందన్నమాట. ఓకేనండి. ఇక్కడ మే 22 తర్వాత నుంచి మనకిక్కడ ఆప్షన్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మీకేది కంఫర్టబుల్‌గా అనిపిస్తే అదేంది. నేనేసిందే ఎయ్యాలని చెప్పి అసలు రూల్ ఏమి లేదు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నది, మీకు నచ్చిందైతే మీరు ఓటింగ్ ఏయొచ్చు. చూసారుగా ఇలా టిక్ చేస్తే మీకు ఏది కావాలంటే అది. ఫస్ట్ వచ్చేసి మీకు 10 ఇయర్స్ హోల్డ్‌లో పెట్టుకొని 0.5 ఐటీఎల్‌జీ వస్తే బెటర్ అని అడుగుతున్నారు. లేదా బ్యాలెన్స్‌డ్ గ్రోత్ అంటే మీడియంగా ఫస్ట్‌దొచ్చేసి హార్డ్ కోర్ అంటే కొంచెం కష్టంగా మనం కొంతకాలం మరీ ఎక్కువ వెయిట్ చేసైతే దాచుకునేది. రెండోది బ్యాలెన్స్‌డ్ గ్రోత్ మాట. బ్యాలెన్స్‌గా వెళ్ళేది. ఇదొచ్చేసి మినిమమ్ 5 ఇయర్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. 5 ఇయర్స్ పెడితే బెటరా? లేదా ఆప్షన్ 3 వచ్చేసి సప్లై అండ్ కంట్రోల్. ఇది పెడితే మంచిదా 3 ఇయర్స్‌కి అని పెడుతున్నారు. బేసిక్‌గా మనోళ్ళకి, నాకు అందరికీ కూడా ఎక్కువ కాలం ఓపిక పట్టే అవకాశం గాని, ఓపిక గాని లేదు కాబట్టి 3 ఇయర్స్ పెట్టుకున్నా. మీరు కావాలంటే 10 పెట్టుకుంటారా, 5 పెట్టుకుంటారా మీ ఇష్టం. పెట్టిన తర్వాత ఓట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓట్ రికార్డ్ అని వచ్చిందన్నమాట. ఓకే. ఓట్ రికార్డ్ అనేది మనకిక్కడ అయిపోయింది. కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇక్కడ నెట్ స్లో ఉందండి ఇక్కడ. ఓకే. ఇప్పుడు నేను కిందకి స్క్రోల్ చేస్తే ఇదిగోండి నా ఓటింగ్ అనేది అయిపోయింది. ఇక నేను మార్పులు, చేర్పులు కూడా ప్రెజెంట్ చేయలేను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరో దేనికి ఎక్కువేశారనేది చూసుకోండి. మాక్సిమం చాలా మంది వరకు బ్యాలెన్స్ గ్రోత్ మీదకే
ఓటింగ్ వేశారన్నమాట. అసలా మనకి 3% కన్నా తక్కువ హార్డ్ కోర్ అంటే బాగా ఎక్కువ కాలం దాచేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నమాట. 3% కన్నా తక్కువ. 81% వ్యక్తులైతే బ్యాలెన్స్‌డ్ గ్రోత్ కాసే ఇంట్రెస్ట్ చూపించి ఓటింగ్ ఏశారు. నేనైతే 16% వరకే ఓటింగ్ ఉన్న వాళ్ళది ఏసానన్నమాట. ఓకే. ఇదిగోండి ఇక్కడ నాది కూడా ఆప్షన్ 3లో రావడం జరిగింది రీసెంట్‌గా డావో ఓటింగ్ వేసేవాళ్ళం. ఓకేనండి. ఇది కూడా మేజర్ కీ అనేది మనకు పాటిస్తది కాబట్టి కుదిరినంత వరకు వేయండి. మరి ఏయకపోతే ఏమన్నా నష్టం అంటే అలాంటిదేమి లేదు. వేస్తే మంచిది. ఖచ్చితంగా వెయ్యండి. లేకపోతే మీ కాయిన్స్ ఏదో పోతాయని చెప్పి నేను చెప్పను. అలాంటిదేం లేదు. మీరు ఒకవేళ ఓటింగ్ వేయాలనుకుంటే వేయొచ్చు. లేదంటే మీ ఇష్టం మాట. ఓకే. మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. సింపుల్‌గా ఇక్కడ మనకి ఇయన్నీ కూడా రాశారు. ఒకవేళ మీకు వీడియో ఏమైనా అర్థం కాకపోయినా డిస్టర్బెన్స్ ఏమైనా అనిపించినా సరే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్లి ఫస్ట్ నుంచి నా వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఓకేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.